నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సునీల్ రెడ్డి, కన్సల్టెంట్ న్యూరో సైకియాట్రిస్ట్ అట్ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్, హైదరాబాద్. సో ఈరోజు మనము ఆందోళన, యాంగ్జైటీ గురించి తెలుసుకుందాం. ఆందోళన అంటే ఘబ్రాట్ అంటాం కదా, లైక్ హడావిడి అవుతుంది అంటాం కదా. కానీ సైకియాట్రిక్ పరంగా, సైకాలజీ పరంగా ఆందోళనకి, ఫియర్కి కొద్దిగా తేడాలు ఉంటాయండి. అంటే అనవసరంగా వాళ్ళు అధైర్యపడుతున్నారు, ఆందోళనగా ఉంది అంటుంటే దానికి మనం తేడా గుర్తించాలి. ఆందోళనకి, భయానికి తేడా ఏంటి అంటే, భయం అనేది ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్, అంటే బయట నుంచి వచ్చేది. ఆందోళన ఇంటర్నల్ ఫ్యాక్టర్, తనలో తను ఇబ్బంది పడేది. సో ఫర్ ఎగ్జాంపుల్, మనము బయట నుంచి ఒక ఎద్దు పరిగెత్తుకుంటూ వస్తుంది మన వైద్యకి అంటే అది ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్. దానికి తగ్గట్టు మనకు భయం అనేది మొదలవుతుంది. అది మనం చంపేస్తుందేమో అన్న భయం, ఇది ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్, క్లియర్గా తెలిసిన ఫ్యాక్టర్. అంటే ఆ ఎద్దు మన మీదకు వస్తుంది అనేది ఒక ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్, తెలిసిన ఫ్యాక్టర్. దాంతో మనకేమవుతుంది, భయం స్టార్ట్ అవుతుంది. అనవసరంగా ఏమోది అయిపోతుందా అనే గుండె దడ స్టార్ట్ అవుతుంది. ఇవన్నీ భయానికి సంకేతాలు. అదే ఆందోళనలో ఏంటంటే, అదే ఎద్దు కానీ దున్నపోతు కానీ దాని ప్లేస్లో ఒక చిన్న ర్యాబిట్ ఉన్నా, ఏది అంటే మనకు భయం కలిగించని ఫ్యాక్టర్ ఉన్నా కానీ మనకు గుండెదడ స్టార్ట్ అవటం, చెమటలు పట్టడం, ఏదో హడావిడి అయిపోవటం, బేచైన్ అయిపోవటం, గందరగోళం అయిపోవటం, ఇది ఏంటంటే ఇంటర్నల్ ఫ్యాక్టర్. అంటే బయట నుంచి మనకి ఎటువంటి భయం అంటే బయట నుంచి ఎటువంటి అపాయం లేకపోయినా ఇంటర్నల్గా ఒక రకమైన ఆందోళన స్టార్ట్ అవటం. ఇది యాక్చువల్లీ సైకియాట్రిక్ పరంగా ఏంటంటే యాంగ్జైటీ అంటాము, ఆందోళన అంటాం. సో దీనికి ట్రీట్మెంట్ ఏంటి అంటే, ఎలా తగ్గుతుంది అంటే, ఆబ్వియస్గా కోపింగ్ స్ట్రాటజీస్ అంటాం. ఇలాంటి ఆందోళన సంఘటనలు ఎపిసోడ్గా ఉంటాయి. అంటే రోజంతా బాగానే ఉంటుంది, సడన్గా ఒక్కసారిగా ఇలాంటి యాంగ్జైటీ ఎపిసోడ్స్ వస్తాయి. అలాంటివి వస్తున్నప్పుడు మనకు ఈ కోపింగ్ స్ట్రాటజీస్ అంటాం. అంటే మైండ్ డైవర్షన్ కావచ్చు, మెడిటేషన్ కావచ్చు, ఫిజికల్ యాక్టివిటీ కావచ్చు, ఎక్సర్సైజెస్ కావచ్చు, ఇలాంటివి చేసుకుంటూ ఉంటే ఈ యాంగ్జైటీ అటాక్స్, ఎపిసోడ్స్ తగ్గుతూ ఉంటాయి. కానీ కొంతమందికి ఈ కోపింగ్ స్ట్రాటజీస్ని అలవాటు చేసుకునే టైము, ఆలోచన తత్వం కూడా ఉండదు. అలాంటి వాళ్ళు ప్రొఫెషనల్ని, అంటే సైకియాట్రిస్ట్ని అప్రోచ్ అవ్వాల్సి వస్తుంది. వీళ్ళు దానికి తగ్గ ట్రీట్మెంట్, అంటే నమ్మరు ఒక చిన్న మెడికేషన్స్తో వాళ్ళకి ఈ యాంగ్జైటీ అనేది తగ్గుతుంది. బేసికల్లీ ఈ యాంగ్జైటీ ఏంటి అంటే, సైంటిఫిక్గా మనకు ఈ న్యూరో హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వల్ల కొద్దిగా ఇలా ఆందోళన ఎపిసోడ్స్ వస్తుంటాయి. దాన్ని స్టెబిలైజ్ చేస్తే వాళ్ళకి యాంగ్జైటీ ఎపిసోడ్స్ రావు. ఇది ఇంటర్నల్ ఫ్యాక్టర్ కదా, లోపల ఆందోళనలు ఇంటర్నల్గా తగ్గిస్తే వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయరు, హ్యాపీగా ఉంటారు. సో దీన్ని యూస్ చేసుకొని మీరు యాంగ్జైటీని ట్రీట్మెంట్ చేసుకోగలరు. మోస్ట్లీ ఇది జనరలైజ్డ్ యాంగ్జైటీ డిజార్డర్స్ అంటాం. దీనికి యాంటీ డిప్రెసెంట్స్ కానీ, యాంగ్జోలైటిక్ కానీ పెట్టి వాళ్ళకి ఆందోళనని తగ్గించవచ్చు. థ్యాంక్ యూ.